అనురాధ సుజలగంటి గారు రాసిన ఆడదంటే సబల 8వ ఎపిసోడ్ చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, అప్పటిదాకా శ్రద్ధగా వింటున్న మాధవి అయితే నీ మూలంగా అన్ని విధాల లాభం పొందుతున్నాడనమాట. బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి నిన్ను ఎన్ని విధాలుగా వాడుకోవచ్చునో చాలా వెల్ ప్లాన్డ్గా చేశాడు. ఎలాగైనా తను అనుకున్నది సాధించడానికి ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు. మనిషి పైకి రావడానికి తాపత్రయపడడంలో తప్పు లేదు. దానికోసం శ్రమపడాలి. బిజినెస్లో పైకి రావడానికి అది నిలుపుకుందుకు ఎథిక్స్, నీతి అన్నది మూలం అన్నది విస్మరించాడు. తాను తయారు చేయబోయే వస్తువు నాణ్యత మీద తాను మార్కెటింగ్ చేసే విధానం, కస్టమర్ నాడిని తెలుసుకోవడం ద్వారా తన ఉద్యోగస్తులు, సప్లయర్స్, కాంపిటీటర్స్ మీద ఆధారపడి ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి తొందరగా పైకి రావాలన్న తాపత్రయంలో అడ్డదోవలు తొక్కడానికి ప్రయత్నించాడు. ఎంత శ్రమ కోరవకపోతే నేడు దిగ్గజాలుగా వ్యాపారంలో చలామణవుతున్నారు. వాళ్ల విజయం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగుంది. ఆ కంపెనీ పేరు చెప్పగానే వారి వస్తువులను జనం కళ్ళు మూసుకొని కొంటారు. వాళ్ళందరూ రాత్రికి రాత్రే ఇంత పెద్దవాళ్ళు అవ్వలేదన్న చిన్న సత్యం ఇతని బుర్రకి తట్టలేదా? దీన్నే అంటారు వినాశకాలే విపరీత బుద్ధే అని అంది మాధవి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి అతనేం చేస్తున్నాడో పట్టించుకోకుండా గడిపాను. ఇంత చదువుకుని అతనితో ఉంటూ కూడా వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా నాకిచ్చిన పని మాత్రం చేస్తూ పోయాను. ఒక విధంగా నేను కూడా తప్పు చేశానేమో అన్న భావన నాలో ఉంది. వివరాలు తెలుసుకునేందుకు నేను ఎప్పుడు ప్రయత్నించలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు అంది మధురిమ. జరిగిపోయిన దానికి మనం ఏం చేయగలం? గతజల సేతు బంధనం తప్ప ఇప్పుడు జరగాల్సింది చూడాలి అంది మాధవి. జరగాల్సింది చూడ్డానికి ఏముంది? నా ప్రయత్నం నేను చేస్తాను. గెలుపు ఎవరిది అన్నది కోర్టు, పోలీసులు నిర్ణయించాలి. మనం రోజు ఎన్ని కేసులు చూడడం లేదు? హత్యలు చేసిన వాళ్లే ఏ తప్పు చేయనట్లు బయటికి వస్తున్నారు. అలాంటిది మధుకర్ చేసింది కూడా ఒక పెద్ద తప్పు కాదని కోర్టు నిర్ణయించవచ్చు. అతను కూడా బయటికి రావచ్చు. అలా నేను ఊరుకోదలుచుకోలేదు. నా ప్రయత్నం నేను చేస్తాను అంది మధురిమ. నువ్వు కథ పూర్తి చేసే లోపల నేను సస్పెన్స్తో చచ్చిపోతానేమో అంది మాధవి నవ్వుతూ. చాలా వరకు చెప్పాను కదా, ఇంకా సస్పెన్స్ ఏముంది? నువ్వు ఎప్పుడైతే అతని బండారం బయట పెట్టాలి అనుకున్నావో అన్ని విషయాలు ఆలోచించి అడుగు ముందుకేసావు కదా. అసలు మీరు బొంబాయి వదిలి ఇక్కడికి ఎప్పుడొచ్చారు? మీ ఇద్దరు గురించి ప్రజలకు తెలియకుండా ఎలా ఉన్నారు? పార్టీల్లో వాటిల్లో మీ ఫోటోలు తీయబడలేదా? ఇన్నాళ్ళు అతని జీవితంలో మనిద్దరికీ స్థానం ఉందన్న విషయం ఎవరికి తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశాడే అంది మాధవి. ఇవాళ రేపు ఎవరికి టైం ఉంది చెప్పు? ఎవరి గోళ్ళ వాడిదే. పక్కిట్లో దోపిడీ జరుగుతున్నా పట్టించుకోడు. అన్యాయాన్ని చూస్తూ కూడా తమకు పట్టనట్టు నాకెందుకని వెళ్ళిపోతాడు. ఢిల్లీలో నా ఫ్రెండ్ ఊరెళ్తే పక్కింటి వాళ్ళు చూస్తుండగా వాళ్ళ కారు ఎవరో తీసుకెళ్ళిపోయారు. అడగకపోయావా అంటే, ఏమో మీ కారు మీ బంధువులు ఎవరైనా తీసుకున్నారని అనుకున్నాను అంది పక్కింటి ఆవిడ. పక్కవాడి బాగోగలు అడిగితే వాళ్ళేమైనా సహాయం అడుగుతారన్న భయం. బొంబాయిలో మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉండేది. తనకు అవసరమైనప్పుడు సిగ్గు లేకుండా అందరినీ వాళ్ళ కారులో తన అవసరాలకు తగ్గట్టుగా లిఫ్ట్ అడిగేది. అదే మనకు అవసరమైతే నేను అటువైపు వెళ్ళడం లేదు అని అబద్ధం ఆడేసేది. రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతోంది. ఇలాంటి వాతావరణంలో మధు జీవితంలో మనందరికీ స్థానం ఉందన్న విషయం మనకే తెలియకుండా మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదనుకుంటాను. తరచి చూస్తే మనలాంటి చరిత్రలు ఇంకెన్ని బయటపడతాయో చెప్పలేం. పరుగు పందెంలో మనిషి తన పరుగు పందెం గురించే ఆలోచిస్తాడు. అడ్డు వచ్చినప్పుడే ఎదుటివాడి గురించి ఆలోచన వచ్చేది. అప్పటిదాకా లక్ష్యం తన పరుగు మీదే ఉంటుంది. ఇదే నేను నేర్చుకున్న సూత్రం అంది మధురిమ. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొచ్చారు అంది మాధవి. కంపెనీ హెర్బల్ ప్రోడక్ట్స్ మొదలెట్టాక హైదరాబాద్లో ఒక బ్రాంచ్ మొదలుపెట్టాలన్న కోరిక కలిగింది మధుకి. ముందు నేను సుముఖంగా లేను. ఎందుకంటే బాంబేలో ఫ్యాషన్కి ఉన్న ఫాలోయింగ్
మన హైదరాబాదులో ఉండదేమో అన్న అనుమానం. కానీ ఎప్పుడైతే నాకు అనుమానం వచ్చిందో అప్పుడు మన రాష్ట్రం అయితే కొంచెం నేను బలంగా నిలబడగలుగుతానేమో అని అనిపించింది. అందుకే నేనుగా అతని ముందు ప్రపోజల్ పెట్టాను. అనుమానంగా ఇదివరకు వద్దన్నావు కదా అని అన్నాడు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు మన వైపు కూడా కాస్మెటిక్స్ వాడుతున్నారు కదా. మా అక్క చెప్పింది దాని కూతురు కావాలని పేచీ పెడుతోందట. 3 ఏళ్ల పిల్ల ఆ ఊళ్ళో ఉండి వాటి కోసం వెంపర్లాడుతుంటే హైదరాబాద్ ఇంకా పెద్ద సిటీ కదా అన్నాను. అతన్ని కన్విన్స్ చేయడానికి చిన్న అబద్ధం. నిజానికి మా అక్క కూతురు అవి వాడడం అబద్ధం. ఎందుకంటే నేను మా అక్కకు ఫోన్ చేసేదే తక్కువ. ఇందులో నిజాలు ఎంత అని మధు ఎంక్వైరీ చేయడం నాకు తెలుసు. సరే, తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే లోపల నా అనుమానం నిజం చేసుకోవాలి. అందుకని డాక్టర్ చెప్పినట్టు అతని వార్డ్రోబ్ వెతికాను. దొరకలేదు. బహుశా ఆఫీస్లో పెట్టాడేమో అన్న అనుమానం వచ్చింది. అతను ఉండగా అతని ఛాంబర్లోకి వెళ్ళి వెతకడం బాగుండదు. నేను ఎంప్లాయ్నే లోకం దృష్టిలో. అతను బయట ఊరు వెళ్ళేదాకా వేచి ఉన్నాను. ఆఫీస్లో అందరూ వెళ్ళేదాకా ఉండి అప్పుడు నా వెతుకులాట మొదలుపెట్టాను. అతని ఛాంబర్ తాళాలు నా దగ్గర ఉంటాయి. మొత్తానికి వెతకగా ఒక మూల ఒక చిన్న స్ట్రిప్ దొరికింది. అది తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమె ఆ మందు చూసిన అనుమానం నిజమనే చెప్పింది. ఆ మందు ప్రభావంతోనే నాకు ముందు రాత్రి జరిగినవి గుర్తుండడం లేదు. ఆ మందు మూలంగానే నేను తల్లి అయ్యే అవకాశం కోల్పోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి లేచి వచ్చి ఆమె పక్కన కూర్చుని పొదివి పట్టుకుంది. ఎన్నో రోజుల నుంచి మనసులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని కన్నీరై ప్రవహించింది. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిలో ఏడవనివ్వడమే సరైంది అని మాట్లాడకుండా ఊరుకుంది మాధవి. మాతృత్వానికై ప్రతి ఆడపిల్ల కలలు కంటుంది. తనలో నుంచి ఒక చిన్న ప్రాణిని ఈ భూమి మీదకు తేవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికే ఎన్ని కష్టాలైనా ఓర్చుకుందుకు సిద్ధమవుతుంది. అలాంటి మాతృత్వం ఆమెకు ఆమె భర్త అనబడే మనిషి ద్వారా దూరం అవ్వడం ఆమెకు ఎంత దుఃఖ కారణమో, ఆమె ఎంత క్షోభకు గురైందో అనుభవించిన ఆమెకే తెలుసు. ఆమె చేసిన ఒకే ఒక చిన్న తప్పు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె అడుగు తప్పట్టడుగని తెలిపింది. మాధవి ఆమె వీపు నిమరసాగింది. ఆ స్పర్శలో ఒక స్వాంతన లభించింది. ఎన్నాళ్ళు ఇంత క్షోభ తనలోనే సమాధి చేసుకుంది. తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వలేదు. కూతురు ఆనందంగా ఉంటుందన్న ఆనందాన్ని వారికి దూరం చేయదలుచుకోలేదు. మధురిమ్మను పుట్టింటికి వెళ్ళమనేవాడు, కానీ వాళ్ళు తమ ఇంటికి రావడం తనకిష్టం లేదు అనేవాడు. తన వాళ్ళు లేనివాళ్ళు కాబట్టి వద్దంటున్నాడు అని అనుకుంది. కానీ అతని గుట్టు రట్టవుతుందన్న భయంతో తనకు ఈ ఆంక్షలు పెడుతున్నాడని ఊహించలేకపోయింది. తన వెనక ఇంత కుట్ర పన్నాడన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకు. తమ ఇద్దరి అనుబంధం ఎవ్వరికి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో. ఇంకా చెప్పబోతున్న మధురిమను వారించింది. ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఆ తర్వాత ఏం జరిగింది మెల్లగా చెప్పు. అతని మీద కేసు పెట్టడానికి వీలుగా పథకం వేసుకుని ఉంటావు కదా. అంతకన్నా ఏమీ లేదు. అవన్నీ నువ్వు కాదనుకున్న కోర్టులో మధుకర్ లాయర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని అంది. అలాగే సోఫాలో కళ్ళు మూసుకుంది. గుండెల్లోని భారం తగ్గినట్లే అనిపించింది. మాధవి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తిన మాధవి గ్రహించింది అది తన కూతురు లాలిత్య దగ్గర నుంచి అని. చెప్పరా తల్లి, నువ్వు తమ్ముడు ఎలా ఉన్నారు? నేను తమ్ముడు బాగానే ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఆవిడ్ని కలిసావా? నాన్న గురించి రాసింది నిజమేనా అమ్మా? ఏం చెప్తుంది? నీ తండ్రి మోసగాడు. ఒక ఆడపిల్ల జీవితంలో ఆటలాడుకుని ఆమెను నాశనం చేశాడని చెప్తుందా? చెప్పకపోయినా తెలియక మానదు. సమాధానం చెప్పాలి. పిల్లలిద్దరు ఎలా ఉన్నారో ఎప్పుడూ వాళ్ళను వదిలి ఉండలేదు. నాన్నకు అత్తయ్యకు ఏం చెప్పకుండా వచ్చింది, కానీ తెలియకుండా ఉంటుందా? నేను ఇక్కడ ఆంటీ దగ్గర ఉన్నాను. ఆమెతో మాట్లాడాక వివరాలు చెప్తాను. పిన్నికి తెలిసినట్లుందమ్మా. ఫోన్ చేసి అడిగింది. నాకు తెలియదని చెప్పాను. మా కాలేజీలో కూడా అందరికీ తెలిసింది. కాలేజీకి వెళ్ళాలంటే భయంగా ఉంది అంది లాలిచ్చ.
నువ్వేం భయపడకు, ధైర్యంగా కాలేజీకి వెళ్ళు, ఎవరేమన్నా పట్టించుకోకు. పిన్ని మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చేయమని చెప్పు, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తమ్ముడు ధైర్యంగా ఉండండి అంది మాధవి. ఒక మనిషి చేసిన తప్పుకు ఇంతమంది బాధకు లోను కావాల్సి వస్తోంది. ఇక వరుసగా అందరి ఫోన్లు వస్తాయి. అందరికీ సమాధానం ఇవ్వడానికి తయారవ్వాలి. మధురిమ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అనుకున్నట్లుగానే కాసేపట్లో చెల్లెల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సమాధానం చెప్పడానికి తనను తాను ఆయత్తం చేసుకుంది మాధవి. అక్క, నేను విన్నది నిజమేనా? నేను పేపర్ కానీ టీవీ కానీ చూడలేదు. మీ మరిది చూశారట. ముందు బావగారు కాదు వేరెవరూ అనుకున్నారట. ఆ తర్వాత బావే అని ఖచ్చితంగా తెలిసాక నాకు చెప్పారు. ఇదంతా నిజమై ఉండదు. బావ చాలా మంచివాడు. ఆవిడెవరో బావ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి తప్పుడు కేసు పెట్టుంటుంది అన్న చెల్లెలి మాటలకు మనసు బాధపడింది. నిజాలు తెలియకుండా ఎదుటి ఆడపిల్లను అంత మాట ఎలా అనగలిగారు? నిజమేనమ్మా, బావ మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బావకి ఇదివరకే పెళ్ళైన విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఆమె జీవితంలో చాలా నష్టపోయిందమ్మా. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు చెప్పలేను అని అంది. నువ్వు అమాయకురాలివక్క. ఆమె చెప్పినవన్నీ నిజమని నమ్మేసి ఉంటావు. ఎదుటి వాళ్ళని అంత తొందరగా నమ్మకూడదు అని అంది. మనం ఎదుటి వాళ్ళని అలా అనుకుంటే మన గురించి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. ఏమిటో అక్క, నువ్వు ఎప్పటికీ నాకు అర్థం కావు. అక్కగారికి తన మాటలతో కోపం వచ్చిందని గ్రహించింది. చెల్లెళ్ళైతే ఎక్కువ ప్రశ్నలు వేయకుండా ఆపింది. తండ్రిని అత్తయ్యను ఎలా ఆపుతుంది? ఆ ముసలి గుండెలు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలవా? టీనేజ్లో ఉన్న పిల్లవాడు తప్పు చేస్తే తప్పటడుగు వేశాడు, అనుభవం లేదు అని బాధపడవచ్చు. కానీ ఇంత వయసులో అతను చేసిన తప్పిదం క్షమించరానిదే. ఒకసారి భావం చూడాలి, చూసి అడగాలి, ఎందుకు ఇలా చేశావని. ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? నేను భార్యగా నీకేం తక్కువ చేశాను అని. ఒక చిన్న గులకరాయ సరస్సులోని నీళ్లను అల్లకల్లోలం చేస్తుందన్న విషయం ఇప్పుడు తన జీవితంలో జరిగింది. ఇంకా మధురిమ తల్లిదండ్రుల విషయం తెలిసి ఎంత బాధపడతారో. మర్నాడు మాధవి, మధురిమ స్వప్న దగ్గరకు బయలుదేరారు. స్వప్నకు మాధవిని తన అక్కగా పరిచయం చేసింది. స్వప్నకు పెద్దగా మధురిమ వివరాలు తెలియవు. ఒకసారి దారిలో స్వప్న కారు పాడైంది. కోర్టుకు వెళ్లాలన్న హడావిడిలో రోడ్ సైడ్న నుంచుంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని చూస్తుండగా కారులో వెళ్తున్న మధురిమ ఆమెను చూడడం తటస్థించింది. కారు ఆపి సంగతి తెలుసుకొని ఆమెకు తన కారులో లిఫ్ట్ ఇచ్చింది. అలా అయిన పరిచయంతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇది మధురిమ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో జరిగింది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. విధాత ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించేస్తాడు. అలాగే మనుషుల కలయిక కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించే చేస్తాడేమో. ఎప్పుడైతే మధుకర్ తనను మోసం చేశాడన్న అనుమానం వచ్చిందో అప్పుడు స్వప్న సలహా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరు కూర్చున్నాక కేసు గురించి మాట్లాడుకున్నారు. మధుకర్ తన తరఫున పేరున్న క్రిమినల్ లాయర్ను మాట్లాడాడని తెలిసింది. కోర్టులో ఏ విధంగా నిర్భయంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలో వివరంగా చెప్పింది. డిఫెన్స్ లాయర్ వేసే తికమక్క ప్రశ్నలకు భయపడవద్దని, అవతల వైపు లాయరు భయపెట్టడానికి, తికమక పెట్టడానికి, కేసు తాము గెలవడానికి ఎన్ని చర్యలు చేస్తారో దానికి బెదరకుండా ఎలా సమాధానాలు చెప్పాలో వివరించింది. మాధవి, మధురిమ ఇంటికొచ్చేసరికి రాజమ్మ మధురిమను కలవడానికి ఎవరో వచ్చారని చెప్పింది. ఎవరు అంటే అతనిచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చింది. పేరు చదివిన వెంటనే గుర్తుపట్టింది మధురిమ. అతను మధు లాయర్ అని. తనలో తాను అనుకున్నట్టుగా నాతో ఏం పని ఉంటుంది, ఎందుకు కలవడానికి వచ్చాడు అంది. ఏముంది, కేసు వాపస్ తీసుకోమని చెప్పడానికి వచ్చి ఉంటాడు అంది మాధవి. రాయబారం మొదలుపెట్టాడనమాట అంది మాధవి. రేపు మిమ్మల్ని కలవడానికి వస్తా అంటున్నాడు అంది రాజమ్మ. మాధవి ఊహించినట్టుగానే మధురిమ తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. ఏం జరిగిందమ్మా?
మేము విన్నది నిజమేనా అంటూ. ఫోన్లో తల్లి ప్రశ్నలు విని ఆలోచనలో పడింది. తల్లికి ఏం సమాధానం చెప్పాలి? మీ కూతురు బ్రతుకుబాటలో తప్పుటడుగు వేసిందని, చిత్తుగా ఓడిపోయిందని చెప్పాలా? చదువుకుని కూడా మోసానికి గురైందని చెప్పాలా? ఇవన్నీ తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండెలు సహించగలవా? మాటలు రాక నిశ్శబ్దంగా ఆగిపోయిన ఆమె చేతిలోని ఫోన్ తీసుకుని మాట్లాడింది మాధవి. మాధవి నోట వివరాలు విని నువ్వెవరమ్మా అన్నదానికి సమాధానంగా ఆమె స్నేహితురాల్ని అని సమాధానం ఇచ్చింది. అంతకన్నా ప్రస్తుతం వివరాలు అనవసరమని, ఇంకా ముందు ముందు ఏ పరిణామాలు రాబోతున్నాయో. మర్నాడు 11 గంటలకు మధుకర్ లాయర్ ప్రత్యక్షమయ్యాడు. సభ్యతకు అతన్ని కూర్చోమంది. అతను గొంతు సవరించుకొని, నేను మధుకర్ లాయర్ని, అతని తరఫున మాట్లాడడానికి వచ్చాను. మీరు కేసు వాపస్ తీసుకుంటే అతను మీకు నష్టపరిహారంగా తనకున్న దాంట్లో 25% ఇస్తాను అని అంటున్నాడు. 25%? ఈ 4 ఏళ్ల కాలంలో అతనికి 1000 రెట్లు సంపాదించి పెట్టాను. నాకు కలగజేసిన నష్టం అతని మొత్తం ఆస్తి ఇచ్చినా సరిపోదని చెప్పండి. మధుకర్ గారు మంచివారు కాబట్టి కేసు లేకుండా చేద్దామని తాపత్రయపడుతున్నారు. కేసు వాపస్ తీసుకుంటే మీకే లాభం. కోర్టులో కేసు ఎన్నాళ్ళైనా నడవచ్చు. మీరు గెలుస్తారు అన్న నమ్మకం కూడా లేదు. ఆయన తలుచుకుంటే కేసు గెలవడం కష్టం కాదు అన్నాడు. అంత ధీమా ఉన్నవాడు బెయిల్ మీద ఎందుకు బయటికి రాలేదు అని అంది. లాయర్ దగ్గర దీనికి సమాధానం లేదు. దానికి కారణం అతని మీద ఆమె ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో చీటింగ్ కేసు, రేప్ కేసులు పెట్టింది. 2 కేసుల్లోనూ బెయిల్ దొరకడం కష్టం. సమాధానం చెప్పకుండా కూర్చున్నాడు. ఆమె ఇంకా ఏమైనా మాట్లాడుతుందని, ఇంకా లేవని అతన్ని చూసి చిరాకు వచ్చింది. ఇంకా మీరు వెళ్తే మేము మా పనులు చూసుకుంటాం అని అంది. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. చాలామంది కోర్టుల చుట్టూ తిరగలేక, తీర్పు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడలేక కేసులన్నీ బయటే సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అని అన్నాడు. మీరు చెప్పదలుచుకుంది బాగానే అర్థమైంది. ఎన్ని ఏళ్ళు పట్టినా పర్వాలేదు. నేను ఓడిపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించడం వివేకం అని అనిపించుకోదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఉంటే తప్పక నేను గెలుస్తాను. గెలుపు ఓటములు మీ లాయర్ల చేతుల్లోనూ డబ్బు మూటల్లోనూ ఉందని అనుకోవద్దు. నేరస్తుడికి శిక్ష పడాలి అంది ఆవేశంతో మధురిమ. ఆమె ఆవేశం చూసిన లాయర్కు భయం వేసింది. ఇంకా మాట్లాడి లాభం లేదని లేచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి మధుకర్ను కలవడానికి వెళ్ళాడు. అతని కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న మధుకర్ లాయర్ మాటలు విని నిరాశ చెందాడు. అసలు మధురిమ ఇలా చేస్తుందన్న అనుమానం ఉంటే ముందుగా జాగ్రత్త పడేవాడు. తనకన్నా తెలివైంది. ఆమెను చక్కగా వాడుకున్నాను అని అనుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం చూసి ఆమెకి ధైర్యం? లాభాలు పొందాడే కానీ ఆమెనెప్పుడు ఒక ఎంప్లాయీగానే చూశాడు. ఆమెతో శరీరం పంచుకున్నాడే కానీ తనలోని భాగాన్ని చెయ్యలేదు. తనిచ్చిన నగలు, జీతం తప్ప ఆమె పేరుని ఏమీ కూర్చోలేదు. మానవుడు ఆశావాది అయినా ఎల్లప్పుడూ తను అనుకున్నదే జరగాలని కానీ జరుగుతుందని కానీ అనుకోకూడదు. తను ఎంచుకున్నదే సరైన మార్గమని విర్రవేగకూడదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ప్రపంచంలో తననెవరూ చూడడం లేదని అని అనుకున్నట్లు మధుకర్ తాను చేస్తున్న పని ఎప్పటికీ బయటపడదు అన్న భ్రమలో ఉన్నాడు. బహుశా మోసం చేసే ప్రతివాడు తనే తెలివైనవాడు అనుకుంటాడేమో. అలాగే తను చేస్తున్న పనులు మధురిమలో అనుమానాలు రేకెత్తిస్తాయని కొంచెం కూడా అనుమానం కలగలేదు. తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిందో అంతుపట్టలేదు. పర్ఫెక్ట్ ప్లాన్ వేశాను అని అనుకున్నాడు. మధురిమ తనకు వ్యతిరేకంగా తిరుగుతుందని ఏ మాత్రం అనుమానం ఉన్నా ముందు జాగ్రత్త పడి ఉండేవాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తనే తెలివైనవాడు అనుకున్న మధుకర్కి ఇది పెద్ద దెబ్బ. భౌతిక అవసరాలు, సిరి సంపదలు అమర్చుకోవడమే మనిషి జీవిత లక్ష్యం అనుకున్నప్పుడు స్పర్ధ దానిని అంటిపెట్టుకునే ఉంటుందన్నది విస్మరించకూడదు. ఈ పోటీ స్పర్ధలే ఆధునిక జీవితాన్ని ముట్టడించిన విష వలయాలు. తన కోసం దాచుకోవాలనుకున్న కోరిక పెరిగిన కొద్దీ దోపిడీ భాగానికి అంకురం ఏర్పడుతుంది.
దోపిడీ మొదలుపెట్టిన ప్రతి వాడికి ఉచ్చ నీచాల గురించి పట్టించుకునే స్వభావం క్షీణిస్తుంది. ఆగని పోటీ, ఆతృత, అలజడి మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పెరుగుతున్న పోటీనే మానవ జీవన శైలిని ప్రభావితం చేస్తోంది. శారీరక రుగ్మతలకు నాంది పలుకుతోంది. పోటీ పెంచుతున్న కలవరం హింసా ప్రవృత్తిని పెంచి విద్రోహ చర్యలకు పాల్పడేటట్టు చేస్తోంది. పోటీలో తనను తాను నిలదొక్కునేందుకు నీతి సూత్రాల బదులు వక్ర మార్గాన్ని ఎంచుకున్నాడు మధుకర్. డబ్బు కోసం చేశాడా అంటే పేదరికం చవి చూసినవాడు కాదు. త్వరితంగా పైకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. మధురిమ తెలివితేటలను గుర్తించే తన ప్లాన్కు ఎన్నుకున్నాడు. అలాంటి తెలివిగల అమ్మాయి ముందు తన జిత్తులు ఎక్కువ కాలం సాగుతాయి అనుకోవడమే తాను చేసిన పొరపాటు. వ్యాపారంలోనైనా ఆటలోనైనా ఎదుటివాడు ఏ ఎత్తు వేస్తాడో అని ముందే ఊహించడమే తెలివైన వాడి లక్షణం. కానీ ఇక్కడ మధురిమ తన ప్రత్యర్థిగా మారుతుందని ఊహించలేకపోవడమే అతను చేసిన పెద్ద తప్పు. ఫోన్లో తెలిసిన వివరాలతో సంతృప్తి పడని మధురిమ తల్లిదండ్రులు ఊరు నుంచి వచ్చారు. అనుకున్నదే తడువుగా ట్రైన్లో రిజర్వేషన్ దొరకాలి కదా. 2 నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ టికెట్స్ దొరకవు. సంవత్సరం అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి ట్రైన్లోనూ సీట్లు లేవంటాడు. ఒక్కోసారి అందరూ పనులు మానుకుని ప్రయాణాలే చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. కాస్త చొరవ ఉన్న వాళ్ళైతే ట్రైన్ ఎక్కి టీసీ జేబులో డబ్బుకి సీట్ సంపాదిస్తారు. అలా చేయలేని వాని పని అధోగతే. ఉపాధ్యాయులుగా నీతి పాఠాలు బోధించే మధురిమ తల్లిదండ్రులు ఆ పని చేయలేక బస్సులో బయలుదేరి వచ్చారు. ఫోన్లో మాట్లాడడంతో తనివి తీరదు. వాళ్ల ప్రపంచం ఈమెయిల్ దాకా ఎదగక అప్పుడప్పుడు కూతురికి ఉత్తరాలు రాస్తారు. రాసే అలవాటు ఉండబట్టి వాళ్ళ దగ్గర పోస్టల్ అడ్రస్ ఉంది. అది పట్టుకొని బస్సు దిగగానే ఆటో పట్టుకొని ఇంటికి చేరారు. ఇంకా తెల్లవారకుండా కాలింగ్ బెల్ చప్పుడు విని రాజమ్మ తలుపు తీసింది. ఎప్పుడు చూడలేదేమో వాళ్లను గుర్తుపట్టలేదు. మధురిమ పేరు చెప్పగానే ఆమెను పిలవడానికి వెనుతిరిగిన రాజమ్మ తన వెనక ఉన్న మధురిమను చూసి గుమ్మంలో ఉన్న తల్లిదండ్రులను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా అది కనపడకుండా మొహానికి చిరునవ్వు పులుముకొని, రండి అమ్మా, నాన్న చెప్పకుండా వచ్చారు, తెలిస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా అని అంది. నీకు చెప్తే మమ్మల్ని రావద్దు అనేదానివి అన్నాడు తండ్రి. మిమ్మల్ని ఎందుకు రావద్దంటాను అని అంది. తండ్రి మాటల్లోని శ్లేష అర్థమైంది. బాంబేలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వద్దామనుకున్నా దూరం కాబట్టి రాలేదు. హైదరాబాద్ వచ్చాక వస్తానంటే మధుకు ఇష్టం లేదని వాళ్ళ రాకను ఏదో కారణంతో వద్దనేది. అలా ఎందుకు వద్దంటున్నాడని ఒక్కసారి ఆలోచించి ఉంటే తన బతుకు ఇలా అయి ఉండేది కాదేమో. కూతురి కాపురం చూడాలన్న ముచ్చట, అల్లుడు కూతురు తమ కళ్ళ ముందు తిరగాలన్న కోరిక తీరనే లేదు. ఏదో వాళ్ళు సుఖంగా ఉన్నారులే అని అనుకుంటే ఇప్పుడు పులి మీద పుట్రలాగా ఈ సంఘటన. తెలిసినప్పటి నుంచి వాళ్ళ మనసు సాగర కల్లోలంలా ఉంది. ఇంత జరిగినా మాకు చెప్పాలని అనిపించలేదా? నీకు మేమున్నామన్న సంగతి మర్చిపోయావా అంది తల్లి. ఆ మాటతో మధురిమలోని దుఃఖం లావాలాగా బయటకు వచ్చింది. చిన్న పిల్లలాగా తల్లిని గరుచుకుపోయి కన్నీరు కార్చింది. కడవ బద్దలైనట్టు కన్నీరు ప్రవహించింది. నీ అంశం ప్రవేశించినప్పటి నుంచి నేను నిన్ను కావాలనుకున్నాను. నువ్వు ఈ ప్రపంచంలోకి రాకముందు నుంచి నేను నిన్ను ప్రేమించాను. తల్లిగా నీకోసం ప్రాణాలను వడ్డడానికి కూడా సిద్ధమే. ఇది తల్లి ప్రేమలోని అద్భుతం. తల్లి వీపు నిమురుతూ ఉంటే ఒక కొత్త శక్తి తనలో ప్రవేశించిన అనుభూతి. చిన్ననాట గోరుముద్దలు తినిపించి తప్పటడుగుల్లో చేయూతనిస్తూ నన్ను నడిపించి శారీరకంగా మానసికంగా నన్ను తీర్చిదిద్ది సర్వావస్థలందు నాకు తోడుగా నిలబడిన నా తల్లిని నేను నా కష్టకాలంలో నాకు తోడుగా నిలబడిందన్న సంగతి నేను ఎలా విస్మరిస్తాను? అమ్మ ఆలింగనం ఒక అమృత ధార ప్రవహించిన అనుభూతి వచ్చింది. తల్లి నుంచి దూరంగా జరిగి కూర్చోనన్న, అమ్మ నువ్వు కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు.
రాజమ్మ, అమ్మా నాన్నలకు మంచి కాఫీ తీసుకురా అంది. రాత్రంతా నిన్ను గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. అయినా బస్సులో కూర్చొని పడుకోవాలన్నా కూడా కష్టమే. బాత్రూమ్ ఎక్కడో చూపించు, బ్రష్ చేసుకుని అప్పటి కాఫీ తాగుతాం అంది తల్లి. కింద ఉన్న బెడ్రూమ్ వాళ్ళకి చూపించి వాళ్ళ సామాను అందులో పెట్టించింది. కొద్దిసేపటికి మాధవి కిందకు వస్తుంది. అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి? మిగిలిన వాళ్ళలాగా అక్కయ్య అని చెప్పలేదు. ఆమె ఆలోచనలో ఉండగానే మాధవి కిందకొచ్చింది. నోరు తెరిచి చెప్పబోయింది. ఇంతలో అమ్మ నాన్నగారు వచ్చారు. వాళ్ళని చూడగానే నీ నెత్తి మీద నీళ్లకుండా ఒలిగిపోయింది. ఇప్పుడు నేను ఎవరని చెప్పాలని? ఇదేగా నీ ప్రశ్న, నేను చూసుకుంటాను అంది కూల్గా. ఆమె మాటలకు అప్పటిదాకా భారంగా ఉన్న మనసు తేలిక పడ్డట్టు అనిపించింది. ఇంత మంచి భార్యను వదులుకొని తనను పెళ్లి చేసుకున్నాడు. అతని స్వార్థం అతనికేమిచ్చింది? అతను చేసిన ఒక్క తప్పుకు ఎన్ని జీవితాలు క్షోభకు గురవుతున్నాయి. మధురిమ తల్లిదండ్రులు మొహం గడుకుని వచ్చేసరికి రాజమ్మ అందరికీ కాఫీలు తెచ్చింది. సోఫాలో కూర్చున్న మాధవి వైపు ప్రశ్నార్థకంగా చూశారు మధురిమ తల్లిదండ్రులు. వాళ్ళ అవస్థ గమనించి తానే ముందు కూర్చోండి పిన్నిగారు, బాబాయ్ గారు, మీ సందేహాలన్నిటినీ మధురిమ కన్నా నేను బాగా తీర్చగలను అంది నవ్వుతో. ఆమె నవ్వు చూసి వాళ్ళ మొహంలో అప్పటిదాకా ఉన్న విషాదం పోయి చిరునవ్వు వచ్చింది. సోఫాలో కూర్చోగానే టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పులు వాళ్ళిద్దరికీ చెరొకటి ఇచ్చి తను తీసుకుంది. హాయిగా ముందు కాఫీ తాగండి, మనం తినేది తాగేది హాయిగా ఆస్వాదిస్తూ తాగి తింటే ఆరోగ్యానికి మంచిది, మీరేమంటారు అంది. ఏమంటారు, ఆ అమ్మాయి చాలా తమాషాగా మాట్లాడుతోంది అని అనుకున్నారు. మళ్ళీ ఆమె మొదలుపెట్టింది. అన్నమయ్య అన్నట్టు చుట్టెడు కడుపుకై చొరని చోటు జొచ్చి ప్రస్తుతం మానవుడు చేస్తున్నది అదే. మనిషన్నవాడికి రోటీ, కపడా, మకాన్ అన్నట్టు తినడానికి తిండి, కట్టుకుందుకు బట్ట, ఉండడానికి గూడు ఇవే కావాలి. దీనికోసమే పడరాని పాటలు పడుతున్నాడు. సంతృప్తి లేని మానవుడు ఇంకా కావాలన్న తాపత్రయంలో దాన్ని సంపాదించడానికి అడ్డదారులు తొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికైనా దీనికి అంతు ఉంటుందేమో అనుకుంటే రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. ప్రతి మనిషి తన ముందు తరాల వాళ్ళ కోసం డబ్బు కూడబెడదాము అన్న తాపత్రయంలో మునిగిపోతున్నాడు. సంపాదించడంలో సమయం అంతా గడిచిపోతే దాన్ని అనుభవించేది ఎప్పుడు? జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించగలగాలి. వాడే అదృష్టవంతుడు. ఆస్వాదించిన దానికి అనుభవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే హాయిగా కాఫీని ఆస్వాదించమన్నాను. అలా తాగితే మనలో కొత్త శక్తి ప్రాణం పోసుకుంటుంది. నేనెవరో చెప్తున్నాను, కంగారు పడకండే. నా పేరు మాధవి. నేను మధుకర్ అంటే మీ అల్లుడి మొదటి భార్యను అని అంది. మాధవి ఎంత కూల్గా చెప్పినా వాళ్ళు తమ పక్కన బాంబు పేలినట్టు కంగారు పడ్డాడు. నోరు కూడా తెరవలేని షాక్ తిన్నారు. మీరంతా భయపడాల్సిన పనేం లేదు. నేను మీ అమ్మాయికి హాని తలపెట్టదలుచుకోలేదు. మధుకర్ జైలు పాలైన విషయం మీకెంత షాక్ కలగజేసిందో నాకు అంతే కలగజేసింది. బిజినెస్లో బిజీగా ఉన్నాడు అని అనుకున్నాను, కానీ మరో అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకోవడం కూడా కొంతవరకు తట్టుకోవచ్చు. ఈ మధ్య ఇలా 2 పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, పెద్దిళ్ళు చిన్నిళ్ళు మెయింటైన్ చేయడాలు, దాని మీద బోలెడు సినిమాలు, అన్నిటికీ అలవాటు పడిపోయాను. ఈ మధ్య టీవీ సీరియల్స్ కూడా అవే చూపిస్తున్నాయి. ఒక ఆడది 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా మన సీరియల్స్లో చోటు చేసుకుంటున్నాయి. దాన్ని చాలా ఉత్సుకతతో మన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామంటున్నారు నిర్మాతలు, తీస్తున్నారు కాబట్టి చూస్తున్నారంటారు ప్రేక్షకులు. ఇదంతా ఒక విష వలయంలాగా తయారైంది. పోనీ యువత ఇలాంటివన్నీ చూసి పెడత్రోవ పడుతుంది అంటే అర్థం ఉంది, కానీ మధు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి పెడత్రోవలు పడితే ఏం చేయాలి? నిజాలు తెలుసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మధురిమ కథ విన్నాక ఆమె కథలో నిజాయితీ ఉంది అని అనిపించింది. అన్యాయానికి గురైన ఆడపిల్లలు తమకు జరిగిన అన్యాయానికి భయపడకుండా లోకానికి తెలియచెప్పాలి. చట్టం ద్వారా వాళ్లకు శిక్ష పడేటట్లు చేయాలి. అలా ఆడవాళ్ళు ముందుకొచ్చినప్పుడు
కొంతైనా నేరాలు తగ్గుతాయేమో అంది మాధవి. లోకంలో ఇంత మంచివాళ్ళు ఉంటారా, లేక ఈమె ఏమైనా డబల్ గేమ్ ఆడుతోందా అన్న చిన్న అనుమానం వచ్చింది మధురిమ తల్లికి. కూతుర్ని హెచ్చరించాలి అని అనుకుంది. ఆ తర్వాత కూతురు నోట జరిగిందంతా విన్నాక ఎంత ఆశ్చర్యం కలిగింది అంటే, ఇలా జరుగుతుందన్న విషయం వాళ్లకు మొట్టమొదటిసారిగా తెలిసింది. ఆ తర్వాత ఆమె వేసిన కేసు గెలుస్తుందా, మధుకర్కి పెద్ద శిక్ష పడుతుందా, మాధవి ఏ రకమైన సపోర్ట్ ఇస్తుంది మధురిమకి, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.